ఇప్పుడు మనం బతుకమ్మ కుంట ఏదైతే ఉందో దాని ఎదురుగానే ఉన్నామో ఇక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా అడుగుదాం ఒక్కసారి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం బతుకమ్మ కుంట ఎట్లుండే, మరి ఇప్పుడు ఎట్లుంది, మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా ముందు, మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది అనేది ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకున్నాం. బతుకమ్మ కుంట ఇప్పుడు చాలా సుందరవనంగా చాలా బాగుంది. కాకపోతే ఒకప్పుడు మాత్రం చెట్లు చేమలు పిచ్చి చెట్లు అన్ని మొలిచి పాములు, సో కుక్కలకు కూడా చాలా ఇదిగా ఉండి ఇక్కడ ఏంటంటే చాలా అందులోకి పోవాలంటేనే భయపడే పరిస్థితి ఉండే. కాకపోతే ఇప్పుడు చాలా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, హనుమంతరావు గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వీళ్ళు చొరవ తీసుకొని చాలా సుందరవనంగా బతుకమ్మ కుంట అంటే బతుకమ్మ లేసే తెలంగాణ ఆడబిడ్డలకు ఒక మంచి ఆట స్థలంగా ప్రతి సంవత్సరం బతుకమ్మలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ ను అంబర్పేటలోనే హనుమంతరావు గారు కొంచెం చొరవ తీసుకొని ఇది తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం. మీడియా తరఫున రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను ఇప్పుడు నా ఏజ్ 56, అంటే మేము 35 years 40 years అవుతుంది. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా చెరువు ఉండేది, తర్వాత మధ్యలో పూర్తి చేశారు. తర్వాత డిడి కాలనీలో వచ్చే వాటర్ ఫ్లో తోటి మా ఇండ్లు కూడా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. హైట్ ఉంది. ఆ డిడి కాలనీ అంతా శివం నుంచి వచ్చే వాటర్ అంతా ఈ కుంట మూసేయడం తోటి ఆ వాటర్ ఫ్లో అంతా ఈ డౌన్ లో ఉన్న ఇండ్లకి అంతా వాటర్ వచ్చేసింది. సో అప్పుడు వచ్చిన వాటర్ తోటి మాకు ఇక్కడ ఉన్న అంబర్పేట మున్సిపల్ వాళ్ళు, మన తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసి మాకు నష్టపరిహారం కూడా ఇచ్చారు అప్పట్లో. తర్వాత దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్ కి తీసుకురావడం అనేది మాకు చాలా చాలా ఆనందకరం. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 26 రోజు బతుకమ్మ కుంటని అఫీషియల్ గా ఓపెన్ చేయబోతున్నారు. ఇవాళ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పాలాభిషేకం చేసిందని చెప్పి అంటున్నారు. మరి 26 తర్వాత నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అలౌడ్ ఉంది. అంటే మీరు ఇప్పుడు మొత్తం లోపల వెళ్ళి చూసారా? మీరు చూసాము. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మా పిల్లలు, బయట వాళ్ళు కూడా చాలా మంది అబ్బో మీ బతుకమ్మ కుంట ఎంత బాగా అవుతుందా, ఎంత బాగా చేస్తున్నారా అని చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో వాకింగ్ చేయడానికి చాలా మంది ఓయూకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ బతుకమ్మ కుంటలో వాకింగ్ ట్రాక్ అని, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ పెట్టారు. పిల్లలు ఆడుకోవడానికి, ఒక ఏజ్ పిల్లలు కూడా చేసుకోవడానికి, పెద్దవాళ్ళు చేసుకోవడానికి వాకింగ్ ట్రాకులు కానీ ఇవన్నీ పెట్టారు. సో దీంతో వాకింగ్ అండ్ హెల్త్ రెండుటిని చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ విజయదశమి నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ అనేది తెలంగాణకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ బతుకమ్మ కుంటకు ఈ హైదరాబాద్ లోనే ఎక్కడ లేని బతుకమ్మ కుంట అంటేనే అంబర్పేట అంటేనే బతుకమ్మ కుంట. సో ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోతుందని హనుమంతరావు గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో లాస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటంటే హైడ్రా వచ్చినప్పుడు చాలా మంది కూడా హైడ్రా పైన ఫైట్ చేసిన, లైక్ హైడ్రా వద్దు అని. ఈ రోజు హైడ్రా వల్లనే మీకు ఈ బతుకమ్మ కుంట ఈ రోజు ఇంతగానో డెవలప్మెంట్ అవ్వడం జరిగింది కదా. సో లాస్ట్ గా మీరు హైడ్రా పైన ఒక పాజిటివ్ కామెంట్ చెప్పాలంటే ఏమని చెప్తారు? హైడ్రా అనేది ఒక మంచి ఇది తీసుకొచ్చారండి. ఎన్ని రోజులు నేను చూసిన ప్రభుత్వాలు చాలా మారినాయి, చాలా వచ్చినాయి. కాకపోతే హైడ్రా వచ్చింది చాలా మంచిది. ఈ ఒక్క చెరువు అని కాదు, హైదరాబాద్ లో చాలా చెరువులు ఉన్నాయి, చాలా చెరువులు హైదరాబాద్ లో చాలా చెరువులు ఉన్నాయి. ఇలాగా మూసేసిన చెరువులు కూడా చాలా ఉన్నాయి. సో నాకు తెలియని చెరువులు కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా హైడ్రా అనేది తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే భూగర్భ జలాలు ఇనిగిపోతున్న ఇదిని దృష్టిలో పెట్టుకొని భూకంపాలు రాబోయే ఫ్యూచర్ లో భూకంపాలు రాకుండా ఈ పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పట్లో ఉన్న వాళ్ళు ఎంతో ముందు దృష్టితోటి ఈ కుంటలు, చెరువులు అనేది తీసుకొచ్చారు. వీటిని మనము నాశనం చేయకుండా కాపాడుకునే ఇదిని హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో హైడ్రా ఉండాలి, ఇలాంటి కుంటల్ని కాపాడాలి. ఇలాంటి కుంటల్ని ఎన్నో ఉన్నాయి, కాపాడాలి. ప్రకృతిని కాపాడాలి, కుంటల్ని కాపాడాలి, భూగర్భ జలాల్ని పెంచాలి. ఇప్పుడు ఒకప్పుడు బోరేస్తే 10 ఫీట్లకు వాటర్ వచ్చేది, ఇప్పుడు 200 ఫీట్ల లోపడిపోయినా కూడా వాటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి కుండలు లేకపోవడం వల్లనే
వాటర్ అనేది భూమికి అనేది ఉండట్లేదు. సో అందుకని ఇక్కడ కాదు, ఎక్కడైనా సిటీ చుట్టుపక్కలైనా ఊర్లైనా చెరువుల్ని మూసేయొద్దు. చెరువుల్ని కాపాడే బాధ్యత హైడ్రాదే. రంగనాథ్ సార్ గారు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి ఇదిని కాపాడుకోవాలని నేను రంగనాథ్ సార్ గారికి మరీ వినయం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అప్పట్లో ఏంటంటే హైడ్రా పైన చాలా విమర్శలు వచ్చేది, కానీ అలాంటిది ఏది లేదు. ఇంకా మన హైదరాబాద్ లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ లేక్స్ ని మన కుంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని కబ్జాకి పాల్పడినాయి. వాటన్నిటిని కూడా ఈ రోజు కాపాడేది కూడా హైడ్రానే అని చెప్పి స్థానిక ప్రజలందరూ చెప్తున్నారు.